తెలంగాణ వస్తున్నదంటే ఆనాడు తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు వీడొక్కడున్నాడు బక్కగున్నాడు ఎవడో ఒకడు బొండే విసికితే ఏన్నో మాషైపోతాడు అని అనుకున్నారు. కానీ కాలే, తెలంగాణ వచ్చిందా రాలేదా ఏదైనా ఒకటి చేయాలని పట్టుబట్టి చేస్తే అయి తీరుతుంది అని అంటాడు కదా కేసీఆర్ సార్. ఇగొగ్గి మాటను పట్టుకొని ఒక ఆయన ఒక కొట్లాట ముంగటేసుకున్నాడు. ఇక మరి ఆ ఉద్యమ పార్టీకి వెళ్ళి ఎసోంటి సపోర్ట్ దొరుకుతుంది అన్నది చూద్దామా రండి. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నది. ఇగో గిదే మళ్ళా చదువుకున్నట్టున్నాడు ఈడ కనిపించే ఈ మనిషి. ఈయన తెలంగాణలో అందరికి తెలియకపోవచ్చు గాని వరంగల్ జిల్లాలకు దాంట్లో మల్ల ములుగు, భూపాల్పల్లి, పర్కాల, తాడ్వాయి, మంగపేట, ఏటునగరం, మల్లంపల్లి, పస్రా, మేడారం అసొంటి ఊళ్ళకు మస్తుగా తెలిసిన మనిషి. పేరు ముంజాల భిక్షపతి. అది వరకు ఆదివాసులు ఎక్కువ ఉండే సమ్మక్క సారక్క జిల్లా చేయాలని కొట్లాట చేసిండు. అటెంక ములుగు కాడి కన్నా జిల్లా చేయాలని కొత్త జిల్లాలు చేయాలన్న కానుంచి కొట్లాడుతున్నాడు ఒక్కడే ముంగటుండి. జిల్లాల ముచ్చట జిల్లేడు చెట్లలో కలిసినాక కూడా పట్టిన పట్టి ఇడిస్తే నీచ మానవుని అయితనని కొట్లాట చేసుకుంటూనే వస్తున్నాడు. అసోంటి మనిషిని అధికార పార్టీ అందున ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎట్లా అరుచుకోవాలి, ఎంత మర్యాద ఇయ్యాలి? ఇగో గిరిజన జాతి మేలిముత్యం తెలంగాణ గిరిజన శాఖకు మంత్రివర్యులు శ్రీ 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 చందులాల్ దొరవారు భిక్షపతనతో ఏమంటున్నాడో ఈయనుండ్రి. కలిసి ఉన్నారు మీరు మురుగులో వచ్చి రాజకీయాలు చేసి చిల్లరగాళ్ళు చిల్లర వ్యవహారం చేసి మీరు లీడర్లుగా లేనిపోయినన్ని చేస్తారు. మీరు నేను దాల్చుకుంటే పేగులు వెళ్తాయి తొక్కితే. అబ్బా చిల్లర రాజకీయాలట పేగులే ఎలా తీస్తాడట చందులాల్ సారు. ఏం కదా నువ్వు పిచ్చగుంట గాడి కొడుకును నువ్వు నా మీద స్టేట్మెంట్ ఇస్తావు, జిల్లా సాధిస్తావు, నీ పిచ్చగుంట వ్యవహారం అనేది నీ బతికేందే? ఓర్ని జిల్లా సాధించాలంటే కోట్లకు అధిపతులు అయి ఉండాలనా ఏంది? నువ్వు జానట్లు నా పిల్లని చెప్తే నరాలు చేస్తాయి. అయ్యో చందులాల్ గురువా, ఉద్యమం చేయాలంటే నీ అంత పొడుగుండాలనా దొరా? నువ్వు బగ్గనే పొడుగున్నావనే మంత్రం చేసిండ్రా గిరిజనుల తండ్రి. ఇంకా వారి వీరంటలేవు బాంచను మాట్లాడని పోయి చేశాను, మీతో మాట్లాడాలని మీతో కలిసి ఉన్నాను కానీ మాట్లాడతావు మాట్లాడుతున్నాతో నీతో అయ్యేది నీతో నువ్వు నాకు జరిగేది నువ్వు నాకు వ్యతిరేకత పీక్కునేది నాకు చెప్పు. వ్యతిరేకం ఏం పీక్కున్నావు? వాడు కుమార్ గారు సాయిక వాన్ చూత జిల్లా సాధిస్తావు నువ్వు. నీ బతికేంది, నీ వ్యవహారం ఏంది? నా పైసే పని కావు బిడ్డ నేను తలుచుకుంటాను. మురుగులో కూడా ఉండలేవు నేను తలుచుకుంటే. అగో అట్లా మర్యాద ఇస్తున్నాడు మంత్రివర్యుల వారు ఉద్యమకారునికి. ఫోన్లో మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణలో అందరి చెల్లులలో మారు మోగుతున్నాయి. మరి విని కేసీఆర్ సారు మంత్రి సార్కి ఏదైనా పద్యం నేర్పిస్తాడో గాని భిక్షపతన్నను నిమిషంలో చంపుతాం రా, సారు మాటలను రికార్డు చేసి మందికి వినిపిస్తావారా అంటున్నారట. అగో మా వరంగల్ రిపోర్టర్ అయిన ఆన్య ఉన్నాడు, బాలన్న జరంత అన్న ముంగట మైక్ వెచ్చే ఏమంటాడో ఇందాము. ఉద్యమం చేసి హక్కుని గారు చేస్తున్న ములుగు సమ్మక్క సారక్క జిల్లా చేస్తాడని ఉద్యమం చేసిన గతంలో కేసీఆర్ హామీ ఇచ్చింది కాబట్టి. అరే కేసీఆర్ సార్ హామీ ఇచ్చిండు కాబట్టి కొట్లాట చేస్తున్నావు, నీది ములిగే కాదంటున్నాడు కాదే. నాది సరపురైన అప్పుడు నువ్వు ఎక్కడ జగన్పేటలో పుట్టలేదా? నువ్వు ఎక్కడ జగన్పేట నీ ములుగుతావు, నువ్వు లీడర్ కావడానికి నువ్వు ఎక్కడో జగన్పేటలో పుట్టి వాళ్ళ మంత్రి అయినా ఎమ్మెల్యే ఎంపాను. ఏహే సూపర్ చెప్పినావు గాని సంపుతాననే అంటున్నాడు మంత్రి సారు. పేగులు ఎలా తీస్తాడట కదా. చాలా సిద్ధమే, నాకు బాధ ఏం లేదు. నేను చచ్చిపోయిన కూడా ములుగు జిల్లా దాంచడం సిద్ధంగానే ఉన్నా. నన్ను చంపితే ఒక పెద్ద లెక్క కాదు. నేను ఒక ఉద్యమకారుని ఇవ్వలే కదా, చిన్నప్పటి ఉద్యమకారుండే. చంద్రలాల్ రెడ్డి ఉద్యోగాలు చేస్తాడు, నేను చిన్నప్పటి ఉద్యమకారునే. పీటీసీ విద్యార్థి విప్లవాలు ఉద్యమం వచ్చిన వ్యక్తిని 3 సంవత్సరాల జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నా. నువ్వు ఏ రోజు ఉద్యమం చేసినావు? కానీ ₹1 బిల్ల ఉద్యమం ఖర్చు పెట్టిన ₹1 ఖర్చు పెట్టిన ఉద్యమానికి ఏమన్నా? అయ్యో గుండెల్లో బాధను అనగబట్టుకునే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావే, నీ జిల్లా కొట్లాట అట్లా ఉండని గాని. నేను దయచేసి చెప్తున్నా, నాకు ప్రాణహాని ఉన్నది మంత్రి చందులతోటి. మరి నన్ను ఎందుకు చంపడం ప్రయత్నం చేయడం? నాకు ఒక బిడ్డ, నాకు కుటుంబం ఆగే పరిస్థితి ఉన్నది. నాకు ఎటువంటి హాని జరిగినా అతను పూర్తి బాధ్యత వహించాలి. నువ్వేం భయపడకే భిక్షపతన్న, చందులాలేంది ఆయన బెదిరిచ్చిడేంది గాని నీకేం కాదు. నీ లెక్క కొట్లాట చేసేటోళ్ళందరికీ కొండంత అండ మన కేసీఆర్ సారే ఉన్నాడు. నువ్వు వాళ్ళ నీళ్ళని కాదు కేసీఆర్ సార్ను కలవనీయకపోయినా ఏం తండ్లాడకు. మా వార్తలల్ల నన్న చూసి కేసీఆర్ సార్ పిలిపించుకుంటాడు. కేసీఆర్ సారు ఇక ఈ ఉద్యమకారుణ్ణి బతికిచ్చి మీ పద్యానికి తాత్పర్యాన్ని బతికియాలి సారు అని అంటున్నారు ములుగు జిల్లా వాసులు.